హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్. యాక్చువల్లీ మా పుట్టబోయే బేబీకి మేము ఇవ్వగలిగినంత క్వాలిటీ థింగ్స్ ఇద్దామని చెప్పి మేము ఫస్ట్ క్రై నుంచి అయితే ఆర్డర్స్ అయితే చాలా చేసాము న్యూ బోర్న్ బేబీ కోసం. సో ఇవన్నీ మీకు కూడా షేర్ చేస్తే మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, మీకు కూడా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటా అని చెప్పి నేను అన్నీ అన్బాక్సింగ్ చేసి మీకైతే రివ్యూ ఇస్తాను. సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బ్యూటిఫుల్ బేబీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మేమైతే ఫస్ట్ గ్రే నుంచి అయితే ఆర్డర్స్ అయితే చాలా చేసాము పుట్టబోయే బేబీ కోసం. అన్నీ ఓపెన్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ చేద్దాం. ఇటువైపు బాక్సెస్ ఉన్నాయి, ఇటువైపు పెద్ద అయితే ఉన్నాయి. సో అన్నీ చేస్తాను. మేము బిఫోరు ఈ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేప్పుడే మేము ఒకసారి ఫస్ట్ క్రైకి వెళ్ళి చూసుకున్నాము. అండ్ క్వాలిటీ వైజ్ ఏవైతే మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి మాత్రం మేము ఫస్ట్ క్రై నుంచి అయితే ఆర్డర్ చేసాం. ఆ డెలివరీ వచ్చేది సమ్మర్లో జరుగుతుంది, అందుకే మొత్తం బేబీకి మొత్తం కాటన్ అండ్ మస్లిన్ ఐటమ్స్ మాత్రమే మేము ప్రిఫర్ చేసాం. అవైతే హీట్ని అబ్జర్వ్ చేస్తాయి అండ్ బేబీ అనేది కూల్గా ఉంటుంది ఎనీ టైం అయినా కానీ, త్వరగా స్వెట్ని అబ్జర్వ్ చేయగలిగిద్ది అని చెప్పి. సో నేను ప్రజెంట్ అయితే స్టార్టింగ్ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇవి వచ్చేటప్పటికి మేము మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కూడా బేబీ హగ్ నుంచి ఆర్డర్ చేసాం. అన్నీ ఓపెన్ చేస్తాను. ఇవి జుబ్బాలు అనుకుంటా, మీకు అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను స్లోగా. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు, బుల్లివి. మీరు చూడండి, ఇది మొత్తం ఇది కాటనే. ఇది వైట్ అండ్ బ్లూ, ఇది వచ్చేప్పటికి మబ్బు కాంబినేషన్, స్కై సన్ కాంబినేషన్లో వచ్చింది. సో చాలా క్యూట్గా అయితే ఉంది. నెక్స్ట్ ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం ఈ ప్యాక్లో 3 వచ్చినాయి, ఒకటి ఆల్రెడీ మనం చూసేసాం. సో సెకండ్ వచ్చేప్పటికి లవ్ సింబల్స్లో వచ్చింది. ఇది ప్యూర్ కాటన్. మీరు చూడొచ్చు, మీకు ఎంత ఇక్కడ లైట్ వెయిట్కి కనిపిస్తుందో అంతా కూడా కాటనే. ఇది వచ్చేప్పటికి థర్డ్ది. సో ఈ 3 సెట్. ఈ మొత్తం నేను లింక్స్ అండ్ మీకు ప్రొవైడ్ చేస్తాను కింద వీడియో డిస్క్రిప్షన్లో. సో ఫస్ట్ అయితే మనం సీవ్లెస్ జుబ్బాలను అయితే చూసాం. ఇలా ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళది, నీట్గా. సో నెక్స్ట్ ఐటెం ఓపెన్ చేద్దాం. కూడా ప్యూర్ కాటనే, హాఫ్ స్లీవ్స్ కానీ వచ్చి ఇవి కూడా పెక్ ఆఫ్ 3 వచ్చినాయి. అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. మనం సైజ్ వచ్చేటప్పటికి ప్రీమియం న్యూ బోర్న్ పెట్టుకోవాలి, మనకి బాయో గర్ల్ తెలియదు కదా. సో ఇది ఒకటి. ఇది సెకండ్ వచ్చేప్పటికి బ్లూ కలర్. ఇది కప్స్ వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము బేబీ హగ్ నుంచే పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేటికి ఇది ఒక మోడలు, చిన్న జుబ్బా. అన్నీ కూడా కాటన్ మెటీరియలే. సో బేబీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేబీకి వేసిన తర్వాత స్వెట్ని అయితే ఈజీగా అబ్జర్వ్ చేసి, సమ్మర్లో అయితే మస్ట్ ప్రిఫరబుల్ ఐటమ్స్ ఇవన్నీ. మీకు ఇట్లా ఒక కాస్ట్ లింక్స్ అన్నీ కొన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పాసిబుల్ అయితే వీడియోలోనే కింద మెన్షన్ చేయడానికి చూస్తాను కాస్ట్ ప్రతిదాన్ని. నెక్స్ట్ మనం ఏ ఐటమ్ ఓపెన్ చేద్దాం. ఐటమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ ప్యాక్లో మేము క్యాప్, మిట్టెన్స్, బూటీస్ అయితే ఆర్డర్ చేసాం. మనకి ప్యాక్ ఆఫ్ 4 కలర్స్ అయితే వచ్చినాయి ఈ ప్యాక్లో. సో ప్యాక్ ఆఫ్ 1, 2, 3 and 4 అయితే వచ్చినాయి. సో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇది వచ్చేటప్పుడు గ్రీన్ కలరు, ఇదేమో పింక్, గ్రీను, పింక్, ఇది లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేటికి బ్లూ కలర్. సో టోటల్ ఈ ప్యాక్లో వచ్చేటికి మిట్టీస్, గ్లోవ్స్లు, క్యాప్ బేబీకి 4 అయితే వచ్చినాయి మనకి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ కలర్ ఓపెన్ చేద్దాం? ఆల్రెడీ మ్యాక్సిమం ఐటమ్స్ పింక్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్లూ ఓపెన్ చేద్దాం, ఓకేనా? సో ఇది క్యాప్, బేబీ యొక్క క్యాప్, బేబీ క్యాప్ ఇది. సో బేబీకి వచ్చేటికి క్యూట్ గ్లౌజ్లు ఇవి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి అవి. ఈ 2 హ్యాండ్స్కి వేసుకునే గ్లౌజ్లు. బేబీ పుట్టంగానే వాళ్ళ యొక్క నెయిల్స్ అనేవి చాలా షార్ప్ ఉంటాయంట.
సో అలాగే మనకి బేబీ పుట్టాక రిలేటివ్స్ వచ్చి మా బేబీని టచ్ చేస్తూ ఉంటారు కదా, సో జెమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వకుండా బేబీకి, అలాగే ఇవి వేయటం వల్ల బేబీ అనేది వామ్గా ఉంటుంది. అందుకని మిట్టీస్ మనం గ్లౌజులు క్యాప్స్ అవన్నీ మనం క్యారీ చేయడం బెస్ట్ డెలివరీ టైంలో. ఇవేమో బేబీకి అప్పుడే సాక్స్లు ఎంత చిన్నగా ఉన్నాయో అన్నీ కూడా చూసారు కదా, బుల్లి బుల్లి సాక్సులు కాళ్ళకే. ఇలా మొత్తం సాక్సులు, మిట్టీస్ అండ్ క్యాప్, ఈ 3 ఐటమ్స్ మాకు టోటల్ వచ్చేటికి 4 సెట్స్ అయితే వచ్చింది దీంట్లో. ఐటమ్ అయితే ఇది కూడా కాటనే, చాలా బాగున్నాయి అసలు మెటీరియల్. ఈ ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేసాము మేము. ఓన్లీ ఫస్ట్ క్రై నుంచే కాదు, సూపర్ మామ్స్ నుంచి, మామ్ టు బీ నుంచి, ఇంకొకటి మామ్స్ హోమ్ నుంచి కూడా ఆర్డర్ చేసాము. సో మేము బాగా సెర్చ్ చేసి ఏవైతే క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ అయితే మేము ఆర్డర్ చేసాము. సో మనం ఫస్ట్ అయితే ఫస్ట్ క్రై చూస్తున్నాం, తర్వాత మిగతా కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి బేబీ ఐటమ్ ఓపెన్ చేద్దాం. బేబీకి వచ్చేప్పటికి టై చేసుకునే జుబ్బాలు ఇవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బేబీకి స్టార్టింగ్లో ఏంటంటే ఎన్నున్నా సరిపోవు, అందుకని చెప్పి మేము ఓవరాల్గా ఒక 9 అయితే ప్రజెంట్ కొన్నాము. సో ఈ జుబ్బాలన్నీ కూడా బేబీ హగ్ అండ్ ఇవన్నీ కూడా 100% కాటన్, నో డౌట్ ఎట్ ఆల్. సో మనం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ మీకు ఒక చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయని. ఇవి మనం టై చేయాలి బేబీకి, ఇవి టై చేసి బేబీకి వేయాలి మనం బాత్ చేశాక. సో ఈ ప్యాక్ ఆఫ్ మాకు ఎన్ని వచ్చినాయి అంటే, సో ఇదేమో ఎల్లో కలర్ వచ్చింది, ఇదేమో హార్ట్ షేప్ ఎల్లో కలర్ వచ్చింది, అలాగే ఒకటేమో పింక్, ఇదేమో పింక్, అండ్ ఇంకొకటి స్కై బ్లూ లాగా వచ్చింది, ఇంకొకటి ఆరెంజ్. అసలు ఇదైతే నాకు బేబీకి మ్యాచ్ అయిపోద్ది మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటే. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది మా ఇద్దరికి ఇది. సో ఇది కూడా హార్ట్ సింబల్స్ ఉన్నవి. అలాగే ఇంకోటి రెడ్ వచ్చింది. సో ఇదేమో లైట్ రెడ్, ఇదేమో ఆరెంజ్, స్కై బ్లూ, పింక్ అండ్ ఎల్లో. సో ఇవన్నీ కూడా టై చేయాలి మనం బేబీకి వేసినప్పుడు. ఎన్ని బట్టలున్నా చాలవండి బేబీస్కి. నేనైతే ఇన్ని కొన్నానా అనుకుంటున్నా, చూస్తా ఇవే మరి ఏం జరిగిద్దా అనేది. బేబీ క్లాతింగ్ సరిగ్గా లేకపోయినా కూడా బాగా ఏడుస్తారంట. వాళ్ళ మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం. ప్రజెంట్ అయితే నాకు అస్సలు తెలీదు, ఎలా హ్యాండిల్ చేస్తానో కూడా తెలీదు, చూడాలి. నేను ఒక సెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఏమంటే నాకు ఈ స్వాడిల్ నచ్చి తీసుకున్నాను. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు చూడంగానే నచ్చింది, ఇంకా పెట్టేశాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది వచ్చేటికి బొమ్మలాగా వస్తుంది, టెడ్డీ బేర్ టైపు. ఇది బేబీకి వేసి మనం బేబీని క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇదంతా కూడా సూపర్ సాఫ్ట్ క్లాత్. సో బేబీ కంఫర్ట్గా ఫీల్ అయిద్ది అని చెప్పి, అండ్ ఇది నచ్చింది నాకు బాగా, అందుకని చెప్పి పెట్టాను. మనం బేబీని వచ్చేటప్పటికి ఇలా వేసి ఇలా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది, అందుకే పెట్టుకున్నాను. ఇది ఒక్కటే కాదు, దీంతోపాటు కాంబో కూడా వచ్చింది. కాంబోలో ఇంకేం వచ్చినాయో చూపిస్తాను. ఇది వచ్చేది బేబీ పిల్లో, ఇది నెక్స్ట్ ఐటమ్. సో సేమ్ దాంట్లోనే అయితే మనం పెట్టుకున్నాం. సో బేబీ పిల్లో దీంట్లో పెడతాం వల్ల వాళ్ళ హెడ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో వంకర పోకూడదు అంటారు కదా. సో బేబీని మనం కంఫర్ట్ జోన్లో ఉంచడానికి పిల్లో బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇదొకటి చాలా క్యూట్ ఐటమ్స్ ఈ రెండు కూడా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఈ 2తో పాటు మనకు ఒక డ్రై షీట్ కూడా వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇదంతా ఒక కాంబో. ఈ కాంబో లింక్స్ కూడా నేను ఇస్తాను. సో డ్రై షీట్స్ కూడా అయితే చాలా బాగుంది. ఈ కాంబినేషన్ మొత్తం కూడా పింక్ సెట్టే, అందుకని చెప్పి మొత్తం అంతా కూడా పింక్లోనే వచ్చింది. ఇది బేబీకి సరిపోద్ది. బేబీని పడుకోబెడితే కింద ఉన్న క్లాత్ అనేది మనకి పాడైపోకుండా ఉంటుంది. సో దానికోసం ఒక డ్రై షీట్ కూడా అయితే మేము తీసుకున్నాం. ఈ 1, 2 అండ్ ఈ డ్రై షీట్, ఈ 3 కాంబినేషన్లోనే ఈ 4th ఐటమ్ కూడా వచ్చింది. సో ఈ 4 అనేది ఒక కాంబో. ఈ కాంబో మొత్తం మేమైతే తీసుకున్నాం నచ్చి. ఇవి వచ్చేవాడికి బిబీస్ అంటారు. ఈ బిబీస్
మాకు ఫుడ్ తినిపించేటప్పుడు మనం ఇట్లా టై చేసి తినిపిస్తే ఇక్కడ వాళ్ళకి స్ప్రెడ్ అయినా కానీ వాళ్ళ డ్రెస్ అయితే ఏం పాడవదు. సో ఈ బిబీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఎక్కువ పెట్టుకున్నా ఓన్లీ 3నే పెట్టాం. ఈ కాంబో సెట్లో 3 వచ్చినాయి అని చెప్పి. ఇంకా బేబీ మెడకి ఇలా నెక్కి ఇలా మనం టై చేసి పెట్టేస్తే అవి చక్కగా స్టిచ్ అయిపోయి ఉంటాయి. సో కదలకుండా ఉంటుంది. బేబీ ఎంత స్పిల్ ఓవర్ చేసినా కానీ మొత్తం దీని మీదే పడుద్ది. సో ఈ మొత్తం మేము టోటల్గా ఒక 3 అయితే మేము పెట్టుకున్నాం. ఈ 3 కూడా సేమ్ ఆ కాంబో సెట్లోనే వచ్చినాయి. సో ఈ 4 ఐటమ్స్ కలిపి ఒక కాంబో సెట్. నాకు బాగా నచ్చైతే పెట్టుకున్నా. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇవి పెద్ద ప్యాకెట్ ఓపెన్ చేద్దాం ఏముందో దీంట్లో. పెద్ద ప్యాకెట్లో ఏముందో చూద్దాం. అమ్మా, పెద్ద ప్యాకెట్లో హగ్గీస్ ఉన్నాయి. ఈ హగ్గీస్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి న్యూ బోర్న్ బేబీకి. స్టార్టింగ్లో వచ్చేటప్పటికి వాళ్ళు యూరిన్కి బాత్రూమ్కి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారంట. సో మనకి హగ్గీస్ అనేవి కావాలి. మేము ఇంకా క్లాత్ డైపర్స్ కూడా పెట్టుకున్నాం సూపర్ బాటమ్స్ నుంచి. అండ్ ఇవి కూడా అయితే మేము ప్లేస్ చేసాం. ఇది వచ్చే ఫస్ట్ క్రై నుంచే తీసుకున్నాం ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ టోటల్ న్యూ బోర్న్ బేబీ ఎక్సెల్ సైజు 90 పీసెస్ ఉంటాయి మొత్తం దీంట్లో. సో ఇదైతే మేము తీసుకున్నాం. ఇది న్యూ బోర్న్ ఎక్సెల్ 90. సో బేబీ ఇదైతే కంఫర్ట్గా పడుకుంటుంది అని నేను బిలీవ్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్యాక్ వచ్చింది. ఇంకొక ఐటమ్ ఓపెన్ చేద్దాం. ఇది 2-in-1 బాటిల్. ఇది మనం 2 టైప్స్గా వాడుకోవచ్చు. ఫీడింగ్ బాటిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం నార్మల్ బాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఓపెన్ చేసి చూపిస్తాను. బాటిల్ ఇది. సో ఇలా ఉంది. సో ఇది బాటిల్కి 2 క్యాప్స్ వచ్చినాయి. ఇది ఒక క్యాప్ అండ్ ఇది ఒక క్యాప్. ఇది క్యాప్ పెట్టేసి మనం నార్మల్ బాటిల్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది నార్మల్ బాటిల్లో. ఒకవేళ మనం ఫీడింగ్ బాటిల్లో యూజ్ చేయాలనుకుంటే ఇది తీసేసి మనకి ఫీడింగ్స్ ఇస్తారు. ఇవి ఉంటుంది కదా. సో ఇవి పెట్టేసి ఇట్లా అటాచ్ చేసేస్తే మనకి ఫీడింగ్ బాటిల్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇట్లా క్యాప్ పెట్టేసి ఫీడింగ్ బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫీడింగ్ బాటిల్ యూజ్ తీరిపోయిన తర్వాత పారేయాల్సిన అవసరం లేదు. మనం అంటే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం దీన్ని నార్మల్ బాటిల్లో కూడా బేబీస్ గ్రో అయ్యాక కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మూత యూజ్ చేసి. సో ఇది మేము వచ్చేసరికి 2-in-1 బాటిల్ అయితే ఆర్డర్ చేసాం. సో అంటే మేము యాజ్ మచ్ యాజ్ వీ ట్రై టు అవాయిడ్ ద ప్లాస్టిక్. సో అందుకని చెప్పి స్టార్టింగ్ నుంచి మేము స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఆర్డర్ చేసాం. ప్లాస్టిక్ ఎందుకులే అని. సో ఇంకా తప్పనైతే ప్లాస్టికే కొంటాం. సో తప్పే చోట మాత్రం ట్రై చేస్తున్నాం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామని. మీకు ఈ బాటిల్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. 2-in-1 బాటిల్కి 2 క్యాప్స్ వచ్చినాయి. అలాగే 2 ఫీడింగ్ పీప్స్ కూడా వచ్చినాయి. 2 అన్నమాట. ఇది కూడా ప్లాస్టిక్ కాదు, ఏదో మెటీరియల్ అన్నారు. అది నాకు అంతగా గుర్తులేదు. నేను డిస్క్రిప్షన్ లింక్ మెన్షన్ చేసాము, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఈ బాటిల్ కూడా బేబీ హగ్ నుంచే ఆర్డర్ చేసాం. బేబీ హగ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టాప్ నాచ్లో ఉన్నాయి అసలు. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కూడా పాసిబుల్ అయినంత వరకు బేబీ హగ్లో ట్రై చేయండి. ఇదేమి ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఒపీనియన్. మేము పెట్టాం కాబట్టి చెప్తున్నాను. మేము ఇంకా బేబీ హగ్ నుంచి అయితే మేము 12 డైపర్స్, క్లాత్ డైపర్స్ని అయితే పెట్టాము. అవి మీకు క్లిప్ యాడ్ చేసి నేను చూపిస్తాను. నాకు ప్రజెంట్ ప్రోడక్ట్ అయితే కనిపించలేదు. అవి చాలా బాగున్నాయి అసలు. అవి 12 అంటే మనకి బేబీకి సరిపోతాయని అనుకుంటున్నాం మేము. ప్యాక్ ఆఫ్ 12 తక్కువ కాస్ట్కి వచ్చినాయి. 100% కాటన్ అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే అది కూడా ప్రిఫర్ చేయండి. లాస్ట్‌లో నాకు ఆ ప్యాకెట్ అయితే కనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ నేనైతే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. నేను చెప్పినట్టుగానే ఇక్కడ మేము 12 లంగోటాస్‌ని అయితే ఆర్డర్ చేశాము. ఇది ప్యాక్ ఆఫ్ 12 వచ్చింది. మొత్తం కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్. మేము వాష్ చేసాం ఇవన్నీ కూడా తీసుకెళ్తానికి హాస్పిటల్ బ్యాగ్‌లో. కలర్ షేడ్ అవ్వటం గానీ, కలర్ పోవటం గానీ అలా అసలు ఏమీ లేదు. క్వాలిటీ అయితే టాప్ నోచ్ అని చెప్పొచ్చు. అనమాట. సో బేబీ యొక్క డ్రాయర్స్, కాటన్ డ్రాయర్స్ ఇవన్నీ. సో ఇవి కలర్స్ వచ్చేప్పటికి ఎల్లో కలర్ వచ్చింది. సో ఎల్లో
అండ్ దిస్ బ్లూ కలర్ వచ్చింది అండ్ పింక్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇది లైట్ బ్లూ సబ్బు రంగు అయితే వచ్చింది. ఇవి డ్రాయర్స్, మనం డైపర్ వేసాక డైపర్ పైన డ్రాయర్ వేయడానికి యూజ్ అవుతాయి. సో మీకు ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఏ కలర్ ఓపెన్ చేద్దాం? బ్లూ పింక్ అందరు యూజ్ చేస్తూనే ఉంటారు కదా. సో ఎల్లో ఓపెన్ చేద్దాం, ఓకేనా. సో ఈ ఎల్లో డ్రాయర్ వచ్చేటప్పటికి మనం టై చేయాలి బేబీని ఇలా పెట్టి. సో టై చేయడానికి మనకి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు, దీంట్లో పెట్టి టై చేయాలి. ఈ డైపర్ ఉంటుంది, బేబీ యొక్క డైపర్. సో బేబీని ఇలా ఫోల్డ్ చేసి మనం ఈ డ్రాయర్ని అయితే డైపర్కి పెట్టేయాలి. అసలు ఎంత బాగున్నాయో ఇవి కూడా. అసలు నాకు అసలు తెలీదు ఇన్ని ఐటమ్స్ ఉంటాయి బేబీకి అని చెప్పి. అంటారు కదా ఏదైనా కానీ మన దాకా వస్తే కానీ తెలీదు అన్నట్లు. అలాగే ఇవన్నీ మేము ఎంతో సెర్చ్ చేసి అయితే మేమైతే ఆర్డర్ చేసాం ఇవన్నీ కూడా. మేము అలాగే అంటే మా అన్న టైంలో ఇవన్నీ మ్యాక్సిమం ఉండుండో. సో వీళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి రకరకాలుగా వచ్చినాయి అన్నీ కూడా. ఏంటో ఇవన్నీ ఇంకెన్ని వస్తాయో ఫ్యూచర్లో మరి మన పిల్లల జనరేషన్కి వచ్చేటప్పటికి. ఇన్ని డ్రాయర్స్ మా బేబీకి పుట్టక ముందే కొనేసాం మేము. ఇంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ప్రతి ఐటము బాగుంది, అసలు ఏది బాగోలేదని చెప్పడానికి లేదు, అన్నీ బాగున్నాయి. బేబీ కదా, అన్నీ కూడా క్యూట్ ఐటమ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నాయి అన్ని ఐటమ్స్ కూడా, అంత బాగున్నాయి. అసలు మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇవి 12 వచ్చినాయి. సో వీక్లీ మంత్స్ మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకి ఇన్ని డైపర్స్ ఉంటే యూజ్ అవుతాయి. సో ఈ డ్రాయర్లు, డైపర్స్, క్లాత్స్ చాలా ఇంపార్టెంట్ బేబీకి మాత్రం, న్యూ బోర్న్ బేబీస్కి. నెక్స్ట్ మేము బేబీకి వచ్చేప్పటికి డైపర్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాము. బేబీకి డైపర్ స్టార్టింగ్లో వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందుకని చెప్పి మేము ముందుగానే డైపర్ క్రీమ్ని అయితే ఆర్డర్ చేసాం బేబీకి. ఇది కూడా బేబీ హగ్ ప్రోడక్టే. సో అడ్వాన్స్డ్ డైపర్ క్రీమ్ ఇది. ఈ క్రీమ్ మనం డైపర్ వేసే ముందే బేబీకి రాసి డైపర్ వేస్తే వాళ్ళకి ఎటువంటి స్కిన్ ర్యాషెస్ రావు. అందుకని చెప్పైతే మేము తీసుకున్నాం బేబీ హగ్ నుంచి ఈ డైపర్ క్రీమ్. సో డైపర్ క్రీమ్ ఉంటే మంచిది, ర్యాషెస్ వస్తే మనకి రాకముందే మనం క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది వచ్చిన దానికన్నా. అందుకని చెప్పైతే మేము తీసుకున్నాం ఈ ప్రోడక్ట్. సో ఇంకా ఫ్యూచర్లో కావాలనుకుంటే పర్చేస్ చేస్తాం. ప్రజెంట్ అయితే మేము మ్యాక్సిమం థింగ్స్ అన్నీ కూడా మినిమల్గా తీసుకున్నాము, మాకు తెలియదు కాబట్టి. క్రీమ్లో జింక్ ఆక్సైడ్ ఉంటుంది మన బేబీ ర్యాషెస్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి. హౌ టు యూజ్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇదైతే మెన్షన్ చేశారు. సో వీ కెన్ గో ఫర్ ఇట్. దీని యొక్క కాస్ట్ వచ్చేటికి 245 రూపీస్ అని చెప్పుంది. మీరు ఎప్పుడైనా నేను ప్రోడక్ట్ తీసుకుంటే స్టార్టింగ్ చూడాల్సిన ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందని చెప్పి, మినిమం 1 year ఉంటేనే మన దగ్గర ఉంచుకోవాలి. మంత్స్ ఉంటే మనం దీన్ని రిటర్న్ ఇచ్చేయవచ్చు. సో మాకు ఇది వచ్చేటప్పటికి ఇంకొక 1 year ఉంది దీని మీద, అందుకే మేము ఈ ప్రోడక్ట్ ఉంచుకున్నాం. బేబీ హగ్లో ఇది లాస్ట్ ఐటమ్. టోటల్ మేము 10 ఆర్డర్స్ పర్చేస్ చేసాం. దాంట్లో కాంబో వచ్చింది కదా, మీరు చూసారు కదా. సో ఇది వచ్చేటప్పటికి బేబీ యొక్క నెయిల్ కట్టరు. ఒక్కొక్కసారి బేబీ స్టార్టింగ్లోనే ఎక్కువ నెయిల్తో గ్రో అయ్యి బయటకు వస్తారంట, ఆ టైంలో ఇది యూజ్ అయ్యిద్ది అని చెప్పి మేమైతే కొన్నాం. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మీకు. బేబీ నెయిల్ కట్టర్ తర్వాతనే యూజ్ అయ్యిద్ది ఇవి. ఇది బ్యాటరీ వేసుకోవాలి మనం. దీంట్లో బ్యాటరీ వేసుకుని సెల్ వేసుకోవాలి, సెల్స్ వేసుకుని యూజ్ చేయాలి. ఈ సెల్స్ వేసుకుని మనం ఈ నెయిల్ కట్టర్ని అయితే యూజ్ చేయాలి బేబీకి. ఇవేమో మనం ఎంత స్మూత్ కావాలా, రఫ్గా కావాలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది. సో దాన్ని బట్టి మనం బేబీ నెయిల్స్ మనకి ఎలా కావాలంటే అలా మనం షార్ప్ చేసుకోవాలి. కలర్ ఆరెంజ్ కలర్ అయితే రఫ్ గ్రైండింగ్ వాడాలి, ఫైన్ గ్రైండింగ్కి గ్రీన్ కలర్ వాడాలి. నెక్స్ట్ బ్లూ కలర్ అయితే సూపర్ ఫైన్ గ్రైండింగ్ వాడాలి. సిలిండ్రికల్ గ్రైండింగ్ హెడ్కి అయితే ఇది సిలిండ్రికల్ గ్రైండింగ్ హెడ్కి వాడాలంట. మెటల్ గ్రైండింగ్ హెడ్కి అయితే ఈ కలర్ మెటల్ ఉంది కదా, సో మెటల్ లాగా ఉన్నది ఇది వాడాలి. మేబీ మీకు ఇక్కడ ఎంత క్లియర్గా కనిపించకపోవచ్చు,
ఈ కలర్స్ అన్నీ ఒక్కొక్క దానికి ఎలా కావాలంటే అలా యూజ్ చేయాలి మనం బేబీ మనకి నెయిల్స్ అనేవి. సో దీంతో మనం చేయాలి. నేనైతే ఒకవేళ మీకు ఇది ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, చిన్న వీడియో అయితే చేస్తాను, నాకు తెలీదు. సో అలాగే మనకి అడ్జస్టింగ్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏ అడ్జస్టింగ్ లెవెల్ కావాలంటే ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్తో మనం అడ్జస్ట్ చేసుకొని మనం బేబీ నెయిల్స్ అయితే కట్ చేయాలి. ఇది బేబీ నెయిల్ కట్టర్. మనకైతే ఒక నెయిల్ కట్టర్తో అయిపోద్ది. సో బేబీకి అయితే ఇన్ని కావాలంట, మరి బాగుంది కదా. పెట్టిన ఐటమ్స్ అన్నీ నేను చూపించాను. నెక్స్ట్ మేము వచ్చేటికి సూపర్ బాటమ్స్ నుంచి ఆర్డర్ పెట్టిన ఐటమ్ని అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మేము డైరెక్ట్ వెబ్సైట్ నుంచి పెట్టలేదు సూపర్ బాటమ్స్, ఇది అమెజాన్లో అయితే మేము ఆర్డర్ చేసాము ఈ ఐటమ్. ఇది వచ్చేటికి క్లాత్ డైపర్స్. అంటే బేబీకి మనం స్టార్టింగ్లో డైపర్స్ ఇస్తున్నాం, తర్వాత మనం క్లాత్ డైపర్స్ యూజ్ చేయడం బెస్ట్. అందుకని చెప్పి మేమైతే క్లాత్ డైపర్స్ని కూడా ఒక 2 అయితే ఆర్డర్ చేసాం సూపర్ బాటమ్స్ నుంచి. సూపర్ బాటమ్స్ కంపెనీ, బట్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం మేము. సో ఈ లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఇది ఇలా ఉంటుంది క్లాత్ డైపర్ వచ్చేప్పటికి. ఇవి కూడా కాటనే తీసుకున్నాం మేము బేబీకి, అన్నీ కూడా కాటన్ ఐటమ్సే. కాటను ప్లస్ మస్లిన్ కూడా ఉంది అన్నిటిలోనూ. సో నాకు కరెక్ట్గా గుర్తులేదు మస్లిన్ కాటన్ ఏది అనేది, కానీ అన్నీ కూడా ప్యూర్ కాటన్ మస్లిన్ మాత్రమే. సో ఇది వచ్చేటప్పటికి ఇలా డైపర్ ఏమో ఇలా ఉంది. ఈ డైపర్లో ఇక్కడ మనకు ఒక నాప్కిన్ లాంటి క్లాత్ అయితే ఇచ్చారు. సో ఈ క్లాత్ని మనం ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఓకే, ఈ డైపర్కి ఇక్కడ బటన్ ఇచ్చారు. సో ఈ బటన్కి ఇలా అటాచ్ చేస్తే ఇంక ఇలా పెట్టేయడం క్లాత్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా డైపర్ వేసేయడం బేబీకి. చాలా స్మూత్గా అయితే ఉంది ఈ డైపర్ మాత్రం. ఇది అసలు ఎంత మెత్తగా ఉందో లోపల. సో బేబీకి ఎటువంటి స్కిన్ ర్యాషెస్ వస్తే మనకు కంగారు పడే అవసరం లేదు, ఎందుకంటే అంత స్మూత్గా ఉంది ఇదంతా. సో బేబీకి వేసేసిన తర్వాత ఇలా మనం నొక్కేస్తే సరిపోద్ది. మనకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్. ఇక్కడ బటన్స్ అయితే ఇంక ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో మన బేబీ యొక్క సైజుని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మేము వచ్చేటికి 2 పెట్టాను, ఇది ఒకటి, ఇంకొకటి ఈ కలర్ సేమ్ ఒకేలా ఉంటాయి, ఇది ఇంకొకటి. బాగున్నాయి 2 డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, మేమైతే ఇంప్రెస్ అయ్యాం. ఇది బేసిక్ సూపర్, ఇదేమో కార్డ్ ఇచ్చారు, దీంట్లో బాటమ్స్ అని చెప్పి ఉంది, ఇక్కడ ఉంది బై సూపర్ బాటమ్స్ అని చెప్పి ఉంది. క్లాత్ డైపర్ బేసిక్ సూపర్ బాటమ్స్. మనం న్యూ బార్న్ బేబీకి పెట్టాం కదా ఇవన్నీ కూడా. సో బేసిక్కే తీసుకున్నాం మ్యాక్సిమం. బేసిక్, ప్రీమియం, ఎన్బి ఇదే మేము పెట్టుకున్న సైజు అన్నీ కూడా బేబీకి వచ్చేటప్పటికి. సో న్యూ బార్న్ బేబీ అయితే 0 to 3 months అని కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. న్యూ బార్న్ ప్రీమియం ఇవి లేకపోతే బేసిక్ అప్పుడు 0 to 3 months పెట్టాలి. సో మాకైతే మ్యాక్సిమం అన్ని ప్రీమియం న్యూ బార్న్ అనే కనిపించినాయి. చెట్టుకి మనం వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు వీటిని. అందుకని చెప్పి మేము క్లాత్ డైపర్స్ని కూడా మేము ప్రిఫర్ చేసాము రీయూజ్ చేసుకోవడానికి. అండ్ ఇవి వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ మన ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ మేము ఈ మస్లిన్ నాప్కిన్స్ అయితే ఆర్డర్ చేసాం. మస్లిన్ అనమాట ఇవి, ఎంత బాగున్నాయి, స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. ఇది వచ్చి మేము మామ్స్ కేర్ నుంచి ఆర్డర్ చేసాం మేము. ఈ నాప్కిన్స్ చూపిస్తాను బేబీకి. నాప్కిన్స్ అంటే ఇలా ఉంటాయి. సో మాకు టోటల్ 5 వచ్చినాయి ఇవి. మొత్తం కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ మస్లిన్ మెటీరియల్ ఇది. సో చూడండి ఎంత బాగున్నాయో అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. చాలా ఈజీగా మనకి ఏదైనా వెట్టున్నా కూడా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది ఏదైనా కానీ. బేబీకి మనం తుడవడానికి ఏదైనా గబుక్కుని స్పిల్ ఓవర్ అయినా రఫ్గా తుడవటం కన్నా ఇలా స్మూత్ కాటన్ టైప్స్ యూజ్ చేసి మనం తుడిస్తే బాగుంటుంది బేబీకి. సో ఇవన్నీ కూడా మస్లిన్ క్లాత్, అందుకే కొంచెం ఇట్లా ఉంది, చాలా సాఫ్ట్ ఉంది ఇదైతే మాత్రం. ఈ టోటల్ మాకు ప్యాక్లో వచ్చేవాడికి 5 వచ్చినాయి మస్లిన్ మెటీరియల్. బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము
అంటే బిఫోర్ డెలివరీకి వెళ్ళే ముందు ఇవన్నీ మేము ఒకసారి జాడిచ్చి ఎండ్లో ఆరేసిన తర్వాతే బేబీకి యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా డైరెక్ట్గా న్యూ బోర్న్ బేబీస్కి న్యూ ఐటమ్స్ని యూజ్ చేయకూడదు, వాష్ చేసే ప్రిఫర్ చేయాలి మనం. సో మీకు అన్బాక్సింగ్ చేశాక అన్నీ మేము వాష్ చేద్దామని చెప్పి ఆగాము. సో తర్వాత వాష్ చేసి యూజ్ చేస్తాం అన్నీ కూడా బేబీకి. బాటమ్ నుంచి ఓన్లీ డైపర్స్, క్లాత్ డైపర్స్ మాత్రమే పెట్టాం. మామ్స్ కేర్ నుంచి మస్లిన్ అవి నాప్కిన్స్ పెట్టాము. సో మామ్స్ హోమ్ నుంచి వచ్చేటికి మేము స్వాడల్స్ పెట్టుకున్నాం, అవి కూడా మస్లిన్ మెటీరియలే మొత్తం. సో చూపిస్తాను మీకు. మేము మొత్తం 2 ఆర్డర్ పెట్టాం టవల్స్, యూజ్ అవుతాయి అని చెప్పి. బేబీకి వచ్చిన తర్వాత బాత్ చేసినప్పుడు తొడవడానికే కానీ, మేము క్యారీ చేయడానికే కానీ, బేబీని పడుకోబెట్టినప్పుడు కూడా మస్లిన్ క్లాత్ వేసి పడుకోబెడితే బాగుంటుంది కదా, స్మూత్, చాలా మెత్తగా ఉంటాయి అండ్ బేబీ కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పైతే మేము అనుకున్నాం. సో ఇప్పుడు నేను మీకు లాస్ట్ చూపించిన 3 ఐటమ్స్ కూడా మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. ఇది చూడండి ఎంత బాగుందో కలరు, చాలా బాగుంది. ఇది కూడా మస్లిన్ మెటీరియలే. ఇది వచ్చే మొత్తం బేబీని మనం వాష్ చేసిన తర్వాత మనం దీంట్లో పెట్టొచ్చు. నేను మీకు డబల్లో చూపిస్తున్నాను. ఇది 100x100 సెంటీమీటర్స్. సో ఇది ఇట్లా మనం బేబీని వేసి తర్వాత మనం శుభ్రంగా డ్రై చేయొచ్చు బాత్ అయిన వెంటనే. బాగుంటుంది క్యారీ చేయడానికి కూడా, ఇది చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగుంది మాకు యూనిక్గా. అంటే అందరూ గర్ల్ అంటే పింక్ అని, బాయ్ అంటేనేమో బ్లూ అని చెప్పి అంటారు. అలా కాకుండా మేము బాయ్ ఆర్ గర్ల్ అయినా కానీ ఒక యూనిక్ కలర్ ఉంటుందని చెప్పి గ్రీన్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. ఇదైతే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. మీకు నచ్చిందా లేదో కమెంట్ చేయండి. ఈ ట్రావెలింగ్ కూడా యూజ్ అవుతాయి ఇలాంటివి వచ్చేటప్పటికి. మనం ఎక్కడికైనా బేబీస్కనే కాదు, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు, బాత్ టవల్స్ లాగా. చాలా బాగుంది. ఇది సూపర్ సాఫ్ట్ మెటీరియల్, సూపర్ సాఫ్ట్ మస్లిన్ కాటన్ మెటీరియల్ ఇది. ఇంకా మేము అమెజాన్ నుంచి మామ్స్ హోమ్ బ్రాండ్లో మస్లిన్ బ్లాంకెట్ని అయితే ఆర్డర్ చేసాం. మాకైతే అసలు ఇది చూడంగానే చాలా బాగా నచ్చింది. ఆవకాడో ఫినిషింగ్ అయితే వచ్చింది, చుట్టూ అయితే గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది, చాలా బాగుంది అది. ఇది కూడా మస్లిన్ కాటన్ 6 లేయర్స్ బ్లాంకెట్. దీని యొక్క లెంత్ 100x100 సెంటీమీటర్స్. నెక్స్ట్ మేము సేమ్ మామ్స్ హోమ్ నుంచి స్లీపింగ్ క్యారియర్ బ్యాగ్ని ఆర్డర్ చేసాం. ఇంకా 2 డ్రై షీట్స్ని కూడా అయితే ఆర్డర్ చేసాం. మామ్స్ హోమ్ని ప్రిఫర్ చేయడానికి ద మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం మస్లిన్ కాటన్ మెటీరియలే ఉంటాయి, కానీ మాకు ఇది మాత్రం డ్యామేజ్డ్ ఐటెం అయితే వచ్చింది. మేమైతే డిస్సాటిస్ఫైడ్ అయ్యాం ఈ క్యారీ స్లీపింగ్ బ్యాగ్లో మాత్రం. కానీ డిజైన్ అండ్ కలర్ అయితే చాలా బాగుంది, కానీ తప్పదు కాబట్టి ఇంకా రిటర్న్ అయితే పెట్టేశాం. ఈ డ్రై షీట్స్ కూడా అయితే డ్యామేజ్డ్ ఐటమ్స్ వచ్చింది, కట్ సరిగ్గా లేదు. అండ్ ఆరెంజ్ కలర్ది అయితే మరీ దారుణం, అసలు నలిగిపోయింది అయితే పంపించారు. ఈ ప్రోడక్ట్లో మేము చాలా డిస్సాటిస్ఫై అయ్యాం. ప్యూర్ వాటర్ వెట్ వైప్స్ కూడా అయితే ఆర్డర్ చేసాము ఇవి. సో మదర్ స్పా యూజ్ చేసాం మేము. ఇవి చాలా వెట్టుగా ఉంటాయని విన్నాము, సో అందుకని చెప్పి ఇవి ఆర్డర్ చేసాము. ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం మేము. ఈ ఐటెం ఓపెన్ చేద్దాం. ఈ ఐటెం అయితే ఇవాళే వచ్చింది. ఇది బేబీ స్కిన్ కేర్ ఐటెం. స్టార్టింగ్లో బేబీకి సబ్బు రుద్దడం అంత సేఫ్ కాదని చెప్పి అయితే మేము విన్నాము. అందుకని చెప్పి బేబీకి సబ్బు యూజ్ చేయకూడదు, లోషన్స్ యూజ్ చేద్దామని మేమైతే ఇది పెట్టాము స్టార్టింగ్ నుంచే. సో కొన్ని మంత్స్ తర్వాత సబ్బు యూజ్ చేయొచ్చు అంట. సోప్ కన్నా మాయిశ్చర్స్, లోషన్స్ అనేవి ఫస్ట్ ప్రిఫర్ చేయమని అయితే నేను కొన్ని వీడియోస్లో చూశాను. అవీనో అయితే మేము ఆర్డర్ చేసాం. అవీనో ఐటమ్స్ని ప్రజెంట్ బేబీకి అయితే మేము ఆర్డర్ చేసాం. సో అవీనో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ ఒకటి కొన్నాము. అలాగే వాష్ అండ్ షాంపూ, సబ్బు యూజ్ చేయకుండా ఈ వాష్ అండ్ షాంపూతో మనం బాడీని క్లీన్ చేయొచ్చు. సో ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మేమైతే కొన్నాం బేబీకి. నాకు తెలిసి నేను మ్యాక్సిమం బేబీకి అన్ని ప్రొడక్ట్స్ కొన్నట్టే ఉన్నాను. ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే మేబీ మీరు కమెంట్ చేయండి. మేబీ నెక్స్ట్ టైం వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆల్సో. బుల్లి బేబీని మీట్ అవ్వడానికి మేమైతే చాలా ఎక్సైట్ అవుతున్నాం. సో మీరు కూడా మా బేబీని బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను. కానీ మదర్ నీడ్స్ కూడా అయితే కొన్నాను. అవన్నీ కూడా నేను ఏంటంటే వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ దాంట్లో మదర్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. ప్రజెంట్ ఇవాళ మాత్రం నేను బేబీ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రమే చూపించాను. మీకు అన్ని ఐటమ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. సేఫ్గా డెలివరీ వాళ్ళని అందరూ బ్లెస్ చేయండి.
నేనైతే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాను. సో ఎక్సర్సైజ్లు అవి కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను అప్కమింగ్లో. నేను ఏమేమి ఎక్సర్సైజ్లు చేస్తున్నాను నార్మల్ డెలివరీకి అని చెప్పి. మదర్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకుని ఏమో హాస్పిటల్ బ్యాగ్లో యాడ్ చేస్తాను. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా స్లోగా వీడియోస్ అన్ని నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీకు ఓకే అనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. ఉన్న మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా మీకైతే చూపించాను. సో నా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఐటమ్స్లో ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో మన ఛానల్ని గ్రో చేయడానికి మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో ఈ ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి మీ సైడ్ నుంచి. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్. వి విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.